దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 96వ సంకీర్తన 8వ వచనం. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. హల్లెలూయా. దేవుడిచ్చిన జీవితం ద్వారా దేవుడు మహిమ పొందాలి. ఆదిలో ఆదాము మొదలుకొని నేటి విశ్వాసుల వరకు వారి జీవితాలలో అపవాది మహిమ పొందాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అనుదినము వాని శోధనను ఎదుర్కొని పడిపోతున్న మానవులు ఎందరో. కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి ఆనందిస్తున్నారు అని మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో తండ్రి సాక్ష్యం ఇస్తున్నారు. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను అని వాక్యం సెలవిస్తుంది. అనుదినము అపవాదిని ఓడించేట్టుగా ప్రభు ఈ లోకంలో జీవించారు. యేసు ప్రభువారు అపవాది చేత శోధింపబడుచుండగా ఆయన ఆత్మబలము కలిగి అపవాదిని ఎదిరిస్తున్నారు. అపవాదికి మనం లొంగిపోవడం కాదు అని ఆలోచనలు, ప్రేరణలను మనం త్రొంచివేయాలి అనే విషయాన్ని యేసు ప్రభువారు శోధనల ద్వారా మనం గ్రహించాలి. రొట్టె ద్వారా కలిగిన శోధనను ప్రభు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట జీవాన్నిస్తుంది, బలాన్నిస్తుంది అని అపవాదికి ఉత్తరమిచ్చారు. క్రిందికి దుముకుము అనే మాటకు దేవునిని శోధింపవలదు, నీ మాటలకు తగినట్టుగా నేను చేయను అని వానిని ప్రభువారు ఖండించారు. లోక రాజ్యములను బట్టి శోధించినప్పుడు ఆస్తిపాస్తులను, ధన ఘనతలను కాదు, దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వాడి బలమైన బాణముల వంటి మాటలను మన ప్రభు ఆయన వాక్కు ద్వారా వాడి ప్రేరణలను అణిచివేశారు. మన జీవితంలో ఎన్నో అపవాది మన ముందు ఉంచి వాటి ద్వారా మనల్ని బలహీనపరచాలి అని, బంధించి జీవితాలను నాశనం చేయాలని ఆలోచన కలిగి ఉంటాడు. అపవాది మాటలకు లొంగిపోయి బందీ అయిన నీ జీవితం ద్వారా ప్రభువుకి ఎలా మహిమ కలుగుతుంది? నిన్ను బట్టి దేవుని నామం మహిమపరచబడాలి అంటే శక్తి కలిగిన లేఖనాలను అనుదినము పఠించగలిగితే, వాక్యం ద్వారా మనలో ప్రవేశించిన పరిశుద్ధాత్మ దేవుడు అపవాదితో మన పక్షాన పోరాడి మనకు విజయాన్ని ఇస్తారు. అపవాది ఆలోచనలను, అపవాది ప్రేరణలను, అపవాది సవాళ్లను మనము అంగీకరించకుండా అపవాది ప్రేరేపిస్తున్నటువంటి ప్రేరణకు వ్యతిరేకంగా దేవుని వాక్యము ద్వారా ఆ శోధనని మనం జయించగలుగుతాం. ఏదైతే శోధించబడుతున్నామో, ఈ బలహీనత ద్వారా మనం ఇంకా బలహీనమైపోతున్నామో, ఆ స్థితికి తగినటువంటి వాక్యాన్ని ఎత్తిపట్టి పట్టుదల కలిగి మనం ప్రార్థించగలిగితే అపవాదిని ఓడించగలుగుతాం. మన జీవితాల ద్వారా దేవుని నామం దూషించబడకుండా, దేవుని నామం ఘనపరచబడినట్లు, ఆయన మహిమపరచబడినట్లు శక్తి కలిగిన వాక్యం మనల్ని నిలబెడుతుంది. ప్రతి ఆలోచనను నెరవేర్చే వారముగా కాకుండా, ప్రతి ప్రేరణను జీవితంలో అనుమతించకుండా ప్రభు వాక్యంతో మనం బలపరచబడగలిగితే, ఆయనను మాదిరిగా ఉంచుకొని మనం ముందుకు కొనసాగించబడితే దేవుడు అద్భుతాలు మన జీవితాల్లో జరిగిస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినమంతటికి కావలసినటువంటి సమృద్ధి అయిన కృపచేత మమ్మల్ని నడిపించండి. మా జీవితం ద్వారా మీకు మహిమ కలుగునట్లు మా ప్రవర్తనను సరిచేయండి. అపవాది శోధనలో జయమును, విడుదలను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.